తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. డాక్టర్ అత్యాచార ఘటన పశ్చిమ బెంగాల్ను కుదిపేస్తోంది. గడిచిన 21 రోజులుగా రాష్ట్రం ఆందోళనతో అట్టుడుకుతోంది. ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే దిశగా అడుగులు పడుతున్నాయన్న వార్తలు కూడా సంచలనంగా మారాయి. కాసేపట్లో ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్. వైద్యురాలిపై అత్యాచార ఘటన, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులపై నివేదిక సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలంటూ గడిచిన 21 రోజులుగా జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. దీదీ సర్కార్కు వ్యతిరేకంగా విద్యార్థులు నబనా అభియాన్ ర్యాలీ నిర్వహించడం, పోలీసులు కఠినంగా వ్యవహరించడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ క్రమంలో తృణమూల్ విద్యార్థి సంఘం ఆవిర్భావ వేడుకల్లో సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. బెంగాల్ తగలబడితే ఢిల్లీ, అసోం సహా పలు రాష్ట్రాలు తగలబడతాయన్న దీదీ కామెంట్స్పై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇవి దేశ వ్యతిరేక వ్యాఖ్యలని ఆరోపించారు బీజేపీ నేతలు. కఠిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత ముజుందార్. బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఇటీవలే బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ ఈ ప్రకటన చేశారు. ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, హోంమంత్రిని కలిశారు. అంతలోనే ఆయనకు ఢిల్లీ నుంచి మరోసారి పిలుపు రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. హోంమంత్రి అమిత్ షాతో సమావేశం ఎజెండాపై ఉత్కంఠ నెలకొంది.